ఇట్స్ మై బర్త్డే సక్సెస్ఫుల్లీ ఒక 27 ఇయర్స్ వేస్ట్ చేసిన. అన్నిటికన్నా నన్ను ఎక్కువ చంపేసింది ఏది తెలుసా? బెట్టింగ్ రమ్మీ తప్ప నా లైఫ్లో ఏం లేకపోతుండే. ఐ యూస్ టు ప్లే బెట్టింగ్, ఐ యూస్ టు ప్లే రమ్మీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ టుక్ మీ సో మెనీ ఇయర్స్ టు రికవర్ ఫ్రమ్ దాట్. సో దానివల్ల నేను క్రికెట్ ఆపేయాల్సి వచ్చింది. ఐ హ్యావ్ టు స్టాప్ దాట్. నా చుట్టూ మొత్తం బెట్టింగ్ రమ్మీ ఆడేటోళ్ళు ఉండే, నేను కూడా బెట్టింగ్ రమ్మీ ఆడుడు అడిక్ట్ అయిపోయినా. అందరు జంక్ ఫుడ్ తింటుండే, నేను కూడా జంక్ ఫుడ్ అడిక్ట్ అయిపోయినా. నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి మొత్తం అసలు షుగర్ తింటుండే. మేబీ బికాస్ ఆఫ్ వర్కింగ్ అవుట్ నేను ఇట్లా బతుకునే నచ్చు, లేకపోతే నా ఫేస్ ఎట్లుంటుండేనేమో ఇట్లా అయిపోతుండే నచ్చు. ఇట్స్ June 20, 2025 అండ్ ఇవాళ ఐ జస్ట్ టర్న్ 27. ఇట్స్ మై బర్త్డే. నేను పొద్దున్న లేచిన తర్వాత నాకు అర్థమైంది దాట్ నేను సక్సెస్ఫుల్లీ ఒక 27 ఇయర్స్ వేస్ట్ చేసిన అని. ఇట్స్ నాట్ జస్ట్ 1 డే, 2 డే ఆర్ 1 month, 2 months, 1 year. ఈ 27 ఇయర్స్ నాకు తెలియకుండానే అయిపోయింది. ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు. అసలు ఏం చేస్తున్నా, టైం ఎట్లా అయిపోయింది ఏం అర్థం కాలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు నాట్ జస్ట్ దిస్ ఇయర్, నాకు ఎవ్రీ ఇయర్ కూడా ఐ డోంట్ గెట్ ఎనీ బర్త్డే విషెస్ ఎక్సెప్ట్ ఫ్రమ్ మై మదర్. ఇవాళ కూడా మా మదర్ కాల్ చేసింది, షీ సెడ్ హ్యాపీ బర్త్డే. అండ్ నాకు మా మదర్ నుండి తప్ప ఎప్పుడు కూడా ఎవరి నుండి కూడా ఇట్స్ వెరీ రేర్ వేరే వాళ్ళ నుండి నాకు బర్త్డే విషెస్ రావడం. సో నేను అట్లాంటి లైఫ్ లీడ్ చేసిన అండ్ ఇట్స్ ఓకే. ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ 27 ఇయర్స్. బట్ యూనో మనం పోయిన టైంని తిరిగి తీసుకురాలేం. బట్ ఏదైనా సరే మనం చేయాల్సింది, మన దగ్గర ఇప్పుడు ఏముంది, ఇక్కడ నుండి మనం ఎక్కడ ఫోకస్ చేస్తే మన లైఫ్ బెటర్ అవుతుంది, అంతకు మించి మనం ఏం చేయలేం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు మీ. ఎవరు బర్త్డే విషెస్ చెప్పకున్నా సరే ఐ నీడ్ టు విష్ మై సెల్ఫ్. ఎవరైనా సరే, ఐ డోంట్ నో మేబీ హూ ఈస్ లిజనింగ్ దిస్ వీడియో, యూ మే బీ 16 years old, 20 years or in between 20s to 30s or whatever it is. ఏదైనా సరే డోంట్ వేస్ట్ యువర్ టైం. మనం తెలియకుండానే చాలా వేస్ట్ చేస్తాం టైం. నేను అట్లా ఎంతో వేస్ట్ చేసిన. సో ఈ వీడియోలో నేను ఎన్నో థింగ్స్ డీల్ చేసిన, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఈస్ అండర్ మై కంట్రోల్. 100% నా ఇప్పుడు ఆలోచించుకుంటే 100% ఎవ్రీథింగ్ నా కంట్రోల్లో ఉండి కూడా నేను కావాలని వేస్ట్ చేసుకున్నట్లే, అంతకుమించి దీంట్లో ఏం లేదు. ఇప్పుడు ఇవాళ పొద్దున్న లేచి చూసుకుంటే నాకు అనిపిస్తుంది, మస్తు బాగా అనిపిస్తుంది, అరే 27 ఇయర్స్, ఇంకొక 3 years అయితే 30 అవుతుంది. అసలు నా లైఫ్ ఎట్లా అయిపోతుంది, నా లైఫ్ ఏమవుతుంది, అసలు నేనేం చేస్తున్నా. ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్. సో ఎవర్ ఇన్ దిస్ ఏజ్ ఎవరైతే ఉన్నారో, నేను ఏదైతే 6 ఇంపార్టెంట్ థింగ్స్, ఇట్ కాస్ట్ మీ సో మచ్ ఆఫ్ మై లైఫ్, సో మచ్ టైమ్, సో మచ్ ఫోకస్, సో మచ్ పీస్. ఆ 6 థింగ్స్ నేను ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియోని చూసి నాట్ జస్ట్ చూడడం కాదు, నేను ఏదైతే 6 థింగ్స్ నేర్చుకున్నానో అది మీరు ఇంప్లిమెంట్ చేస్తే యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్. యూ కెన్ సేవ్ నాట్ జస్ట్ టైమ్, చాలా థింగ్స్ సేవ్ చేసుకోవచ్చు. నంబర్ 1 థింగ్ టైం. నేను ఎప్పుడు ఎట్లా అనుకుంటుండే అంటే, చాలా టైం ఉంది అనుకుంటుండే. ఎప్పటి నుండో 16-17 ఏజ్ నుంచి అట్లనే అనుకున్నా. టుమారో, అన్నిటికన్నా నన్ను ఎక్కువ చంపేసింది ఏది తెలుసా? టుమారో. ఐ విల్ డూ ఇట్ టుమారో. ఇది నన్ను రోజు ఇప్పటికీ చంపేస్తుంది. ఇప్పటికి కూడా నేను ఏదన్నా, అరే ఓకే రేపు చేద్దాం, లేదా మండే నుంచి చేద్దాం. ఇట్లా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ డేస్, కొన్ని సంవత్సరాలు నేను ఇట్లానే ఉండే. ఇప్పటికి కూడా అప్పుడు 100% అట్లా అనుకుంటే 100% టుమారో అయినా చేస్తుండే. నేను అసలు ఇవాళ ఏం చేయకపోతుండే, కానీ ఇప్పుడు అట్లీస్ట్ 50% ఆఫ్ ద టాస్క్ నేను ఇవాళ చేస్తున్నా. ద థింగ్ ఈజ్, రేపు అనేది ఎప్పటికి రాదు. ఇప్పటికి నేను 27 ఇయర్స్ అయిపోయినాయి, ఇంకో 3 years అయితే 30 అవుతుంది. ఆ రేపు అనేది జీవితంలో ఎప్పటికి రాదు. యూ హ్యావ్ టు రియలైజ్ దాట్. ఏది చేయాలన్నా సరే టుడే ఈజ్ ద డే. I'll start from tomorrow, I'll start from next week, I'll start from next month, I'll start from next year. ఇవన్నీ ఇట్స్ ఎ ట్రాప్. ఇంటర్నల్లీ అవి నిన్ను కిల్ చేస్తున్నా. యూ నీడ్ టు రియలైజ్ దాట్. అది ఎంత తొందరగా రియలైజ్ అయితే లైఫ్ అంత బెటర్ అవుతుంది. రియలైజ్ దాట్. సో టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బ్రో, టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు 20sలో ఉంటే మాత్రం మోస్ట్ పీపుల్ టెల్ యూ ఇన్ 20s చాలా ఎంజాయ్ చేయు, మళ్ళీ ఇట్లాంటి లైఫ్ రాదు, ఏం చేయాలన్నా 20sలోనే ఎంజాయ్ చేయాలని మీకు చెప్తారు. నాకు కూడా అట్లా చెప్పారు. బట్ 20s ఆర్ నాట్ ఫర్ వేస్టింగ్ కెరియర్. ఎప్పుడైతే 20sని ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటావో, ఆ 20sలో ప్రాపర్ టైం ఎక్కడ పెట్టాలి, టైమ్ అండ్ క్లారిటీ ఎక్కడ పెట్టాలి అనేది ప్రాపర్గా నీకుంటే, యువర్ లైఫ్ విల్ చేంజ్ జస్ట్ లైక్ దిస్. 6 months, 1 yearలో మొత్తం చేంజ్ అయిపోతుంది. సింపుల్. డోంట్ వేస్ట్ టైమ్. అండ్ టుడే సో మచ్ ఐ మిస్ మై ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఐ మిస్ మై మదర్ ఎ లాట్. నాకు అనిపిస్తుంది ఇంతకాలం 27 years అయింది కదా, ఇట్ ఫీల్స్ లైక్ నేను ఇంత టైం అయినా కానీ అరే నేను వాళ్ళతో నిజంగా టైం స్పెండ్ చేసినా అనే క్వశ్చన్ మార్క్ నాకు రేజ్ అవుతుంది. ఎందుకంటే వెనుక తిరిగి చూసుకుంటే దెర్ ఇస్
ఐ నెవర్ స్పెండ్ దాట్ మచ్ టైమ్ అండ్ ఐ యూస్ టు టాక్. నేను మా ఎవరైనా ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడుతుండే, కానీ మా మదర్ ఆర్ మా ఫ్యామిలీ నుండి కాల్ వస్తే అరే నేను బిజీ ఉన్నా, నేను తర్వాత వేస్తా అని చెప్తుండే. దిస్ ఈస్ వాట్ ఐ యామ్ అండ్ నౌ ఐ రిగ్రెట్ బికాస్ వాళ్ళు నాతో లేరు ఇప్పుడు, వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. ఐ డోంట్ నో వెన్ వి మీట్ ఈచ్ అదర్, ఐ డోంట్ నో. బట్ ఎప్పుడైనా సరే ఫ్యామిలీ పైన, పేరెంట్స్ పైన కోపంకి రాకండి. And apart from that, have patience, be kind, be nice to them, because you don't know when your last day will be, and you don't know when their last day will be. Family time చాలా ఇంపార్టెంట్, అది అస్సలు నెగ్లెక్ట్ చేయకూరి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పటికి కూడా నేను చెప్తా మా మదర్కి, ఐ నెవర్ టోల్డ్ హర్ ఎనీ టైమ్ ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ మై హోల్ ఫ్యామిలీ, ఐ లవ్ యూ. And third most important thing, నాకు I did not focus much on this, but it's very important thing in your 20s, money and freedom. మనీ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్, మనీ అండ్ ఫ్రీడమ్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. నేను ఆ టైంలో ఎక్కువ మనీ కోసం ఏం చేస్తున్నా అంటే, ఐ యూస్ టు ప్లే బెట్టింగ్, ఐ యూస్ టు ప్లే రమ్మీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మనీ కోసం, జస్ట్ ఫర్ క్విక్ మనీ. మేబీ మీరు కూడా ఎంతోమంది ఇప్పుడు ఆడుతూ ఉండొచ్చు జస్ట్ ఫర్ దాట్ హండ్రెడ్స్, థౌజండ్స్. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఇయర్ ఐఎమ్ నాట్ లూజింగ్ మనీ ఆర్ నాట్ విన్నింగ్ మనీ. ఇక్కడ ఐఎమ్ లూజింగ్ టైమ్, ఫోకస్, క్లారిటీ, మెంటల్ పీస్. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. నాకు ఎప్పుడన్నా మనీ కావాలంటే నేను ఇప్పుడు ఆడతలేను, ఒక 3-4 ఇయర్స్ అయింది. బట్ కొన్ని ఇయర్స్, 7 ఇయర్స్ ఈ బెట్టింగ్ రమ్మీ తప్ప నా లైఫ్లో ఏం లేకపోతుండే. ఎందుకంటే నా ఎన్విరాన్మెంట్ అట్లా ఉంటుండే. బెట్టింగ్ రమ్మీ నేను అదే ఆడుతుండే పొద్దున్న లేచినప్పటి నుండి. పొద్దున్న నైట్ పండుకోకపోతుండే, మొత్తం మ్యాచ్లు చూస్తుండే, బెట్టింగ్ వేస్తుండే. ఐ ఆల్సో హ్యావ్ ఎ టీమ్, బెట్టింగ్ టీమ్. అండ్ రమ్మీ టోర్నమెంట్స్ కోసం అయితే నేను కాలేజ్ వెళ్ళకపోతుండే. క్రికెట్ మ్యాచెస్, క్రికెట్ ప్రాక్టీస్ స్కిప్ చేస్తుండే. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అనుకుంటా. ఫైనల్లీ నేను రియలైజ్ అయినా, మేబీ ఇన్ ద ఇయర్ 2022 నాకు అర్థమైంది దాట్ వీటి వల్ల నాకు ఏం వచ్చేది లేదు. ఈ బెట్టింగ్ రమ్మీ వల్ల నా లైఫ్ మొత్తం గంగలో కలిసిపోవడం తప్ప దాంట్లో ఏం లేదు. ఇట్స్ ఎ ట్రాప్. బెట్టింగ్ రమ్మీ అనేది ఇట్స్ ఎ ట్రాప్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ బ్రో. ఈ 100s, 500s, ఆ బోనస్ 100s, ఈ డిపాజిట్ బోనస్, ఇవన్నీ ఎందుకు చెప్పు మనకు? దీనివల్ల ఏమొచ్చేది ఉంది? అదే అక్కడ పెట్టే టైంని ఫోకస్ ఆన్ బిల్డింగ్ సంథింగ్, ఫోకస్ ఆన్ లెర్నింగ్ స్కిల్స్. ఏమైనా ఉంటాయి, వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్. క్వశ్చన్, అసలు నీకేం కావాలి, అది కావాలంటే నేను ఏం చేయాలి. సో అట్లా క్వశ్చన్స్ వేసుకుంటూ వస్తే యూ విల్ ఫైండ్ ద ఆన్సర్స్, యూ కెన్ స్పెండ్ ద టైమ్. అంతేగాని ఆల్ దీస్ థింగ్స్ ఏం తెలుసా, టెంపరీ. ఇక వీడేందరూ నాకు చెప్తుండో అని అనుకోకూడదు. బికాస్ ఐఎమ్ టెలింగ్ యూ థింకింగ్ దాట్ యు ఆర్ మై బ్రదర్. బికాస్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ లైఫ్. నేను ఎంతో కాలం వేస్ట్ చేసిన, బికాస్ నాకు చెప్పేటోళ్ళు లేకుండే. మై ఎన్విరాన్మెంట్ ఈస్ లైక్ దాట్. డోంట్ వాంట్ యూ టు వేస్ట్ యువర్ లైఫ్. డోంట్ వర్క్ ఫర్ మనీ, వర్క్ ఫర్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ రావాలంటే ఏం చేయాలి? ఆస్క్ క్వశ్చన్స్. ఫ్రీడమ్ రావాలంటే, ఓకే దిస్ మచ్ మనీ ఐ నీడ్ టు హ్యావ్, దిస్ ఈస్ హౌ ఐ నీడ్ టు స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి. సో కీప్ డూయింగ్ దాట్. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నేను మనీని ఎప్పుడు, మనీ అండ్ ఫ్రీడమ్, ఆల్ దీస్ థింగ్స్ని ఇగ్నోర్ చేస్తున్నా. ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ క్లారిటీ, బట్ అట్లీస్ట్ ఐ హ్యావ్ సమ్ క్లారిటీ ఫర్ నౌ, బట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ దట్. సో డోంట్ ఇగ్నోర్ దిస్ మనీ అండ్ ఫ్రీడమ్. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందో తెలుసా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఇగ్నోర్ దిస్, దే టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్. బికాస్ నాకు అప్పుడే థాట్ రైజ్ అయింది, ఒకవేళ నేను పెద్దగా అయిన తర్వాత నాకు ఏదైనా ఇష్యూస్ రావడం కానీ, జాయింట్ పెయిన్స్ అవి రావడం కానీ, ఇవన్నీ జరుగుతాయి ఎట్లా? నేను ఇంత మనీ సంపాదించి కూడా ఇవన్నీ పెయిన్స్ కానీ, ఇష్యూస్ వస్తే నా పరిస్థితి ఏంది అనే క్వశ్చన్ రైజ్ అయింది. సో ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ మై హెల్త్ రీసెంట్లీ, నాట్ లాంగ్ బ్యాక్. నేను ఎంత అడిక్టెడ్ అంటే, షుగర్, కోకోకోలా డ్రింక్స్ ఇవి ఉంటాయి కదా, నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి మొత్తం అసలు షుగర్ తింటుండే. బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్, స్నాక్, కేక్, ఐస్ క్రీమ్, అదే ఎవ్రీడే, నాట్ జస్ట్ వన్ డే, ఎవ్రీడే. అండ్ నాకు షుగర్ అంటే ఇష్టం లేకపోతుండే. నేను అది స్ట్రెస్ రిలీఫ్ కోసం తింటుండే. నాకు ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినప్పుడు షుగర్, కోపం వచ్చిన షుగర్, నిద్ర రాకున్న షుగర్, ఏమైనా సరే షుగర్. ఈ షుగర్ అనేది నా లైఫ్ని ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, ఆఫ్టర్ టర్నింగ్ 27 years, షుగర్ డెస్ట్రాయిడ్ myself completely. It's not just food and drinks. It affected every aspect of my life. Physically, mentally, emotionally, peace, clarity, sleep, everything ఎఫెక్ట్ చేసింది. ఇప్పటికి కూడా, ఈరోజు కూడా ఈ థింగ్స్ నన్ను ఎఫెక్ట్ చేస్తాయి. బట్ ఐఎమ్ గ్లాడ్ దాట్ డ్రింక్స్ తాగుతలేను, జంక్ ఫుడ్ 80% తింటలే, షుగర్ కూడా 8 out of 10 times నేను కంట్రోల్ చేసుకుంటా. మేబీ బికాస్ ఆఫ్ వర్కింగ్ అవుట్ నేను ఇట్లా బతుకునొచ్చు, లేకపోతే నా ఫేస్ ఎట్లుంటుండేనేమో, ఇట్లా అయిపోతుండేనొచ్చు. బాడీకి ఏదైనా సరే ఒక స్టేజ్ ఉంటుంది. అరే నేను మంచిగా ఉన్నా, నేను ఇవన్నీ తిన్నా మంచిగా ఉన్నా. నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. కొందరికి
కొంతకాలం ఎక్కువ ఉంటుంది, కొంతకాలం తక్కువ ఉంటుంది అంతే. బట్ ఏదో ఒక రోజు దాట్ షుడ్ ఇంపాక్ట్ యూ. అది ఇంపాక్ట్ చేయాల్సిందే నీకు, వేరే ఆప్షన్ లేదు. ఆ బాడీ తట్టుకునే స్టేజ్ పోతుంది కదా, ఆ టైం తర్వాత బాడీ ఖతం, ఇట్లా గేమ్ ఓవర్. మొత్తం ఎక్కడ డ్యామేజ్ అయిపోతాయి. ఉన్నప్పుడే మంచిగా ప్రివెంట్ చేసుకుంటే బెటర్ కదా. ఆ కంట్రోల్లో తినడం కానీ, హెల్తీగా, షుగర్కి చాలా హెల్తీ ఆప్షన్స్, హెల్తీ చాయిసెస్ ఉంటాయి. సో మేక్ స్మార్ట్ చాయిసెస్. అట్లాంటి చాయిసెస్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దాట్. ఫోకస్ ఆన్ యువర్ హెల్త్, బికాస్ ఒక స్టేజ్లో హెల్త్ అనేది పోయిన తర్వాత మళ్ళీ వెనకకి రాదు. ఏమో చెప్పలేం, యూ నెవర్ నో కదా. అట్లనే వెళ్ళిపోవచ్చు. ఏదో ఒక రోగం సడన్గా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్తాడు నీకు ఆల్రెడీ బాడీలో ఇది తయారైపోయింది, యువర్ స్టేజ్ అయిపోయింది అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు వెనకకి వెళ్ళి అమ్మ నేను ఈ షుగర్ తినడం వల్ల నా లైఫ్ ఇంత అయిపోయింది, నా లైఫే ఖరాబ్ చేసుకున్నాను, నా లైఫే నేను చచ్చిపోయేటట్లు తీసుకున్నా, ఎంత బాధ ఉంటుంది చెప్పు. అలాంటి సిచ్యువేషన్ అస్సలకి రావద్దు. అది అన్నిటికన్నా డేంజరస్ సిచ్యువేషన్. నెక్స్ట్, పర్పస్. హ్యావ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. అంటే పర్పస్ అంటే ఇట్లా పెట్టుకోగానే ఇట్లా వస్తుందని ఏం చెప్పలేను. ఇట్ టుక్స్ మీ సో మచ్ ఇయర్స్. అసలు నువ్వు ఎందుకు బతుకున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ పర్పస్ ఏంది అని తెలుసుకోవాలా. అది తెలుసుకోకుండా మనం వెళ్తూ ఉన్నాం అనుకో, ఇలా తిరుగుతూనే ఉంటాం, ఎటు వెళ్ళం, ఇంతే తిరుగుతూనే ఉంటాం. చూస్తూనే లైఫ్ అయిపోతుంది. ఇప్పుడు నాది అయిపోలేదా? 27 ఇయర్స్ అయిపోయింది. అట్లా మీ ఏజ్ 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. ఎట్లా అయిపోయిందో కూడా మీకు తెలియకపోవచ్చు. బట్ హ్యావ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ఆ పర్పస్ అనేది మీకు ఈరోజు వస్తుందా రేపు వస్తుందా, నో వన్ గ్యారంటీస్ దాట్. ఇట్ టుక్ మీ సో మెనీ ఇయర్స్. నేను ఫస్ట్ క్రికెట్ అనుకున్నా. ఐ వాస్ లైక్ నేను టాపర్, 10th టాపర్. ఇంటర్లో ఐ గాట్ 981 అవుట్ ఆఫ్ 1000. ఎంసెట్ ఐ గాట్ 7000 ర్యాంక్ ఎంసెట్లో. బీటెక్ ఐ గాట్ ఫ్రీ సీట్. బట్ వాట్ హ్యాపెన్? ఐ డ్రాప్డ్ అవుట్ ఇన్ బీటెక్. ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్ ఆడిన తర్వాత అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ ఐఎమ్ డూయింగ్ వెల్, నాకు ఒక ఇంజురీ అయినుండే. సో ఇట్ టుక్ మీ సో మెనీ ఇయర్స్ టు రికవర్ ఫ్రమ్ దాట్. సో దానివల్ల నేను క్రికెట్ ఆపేయాల్సి వచ్చింది. ఐ హ్యావ్ టు స్టాప్ దాట్. అండ్ ఐ వెంట్ టు యూఎస్. ఐ ట్రైడ్. ఆఫ్టర్ అక్కడ కూడా నాకు ఇష్టం లేదు, వచ్చేసిన. ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ టెన్నిస్. I started content creation, fashion, fitness, acting, so many things bro, so many things. I tried so many things, but at the end of today I don't know if I am, maybe my purpose is to impact many other people around the world. Maybe I can do that. Maybe దేవుడు నాకు ఆ పర్పస్ ఇచ్చిండు అని నేను అనుకుంటున్నా. సో యూ నెవర్ నో. I'm still searching for that. I'm focusing on myself. I'm spending time with myself a lot. I'm happy with fitness and food. I'm happy with my life. ఇప్పుడైతే ఓకే. నాట్ జస్ట్ అప్పటిలాగానే అయితే లేను. I realized so many things. I took so many decisions. ఎవ్రీథింగ్ ముందుకెళ్తున్నా కొద్ది దారులు అదే ఓపెన్ అవుతుంది. బట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జస్ట్ స్టార్ట్. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఇవన్నీ మైండ్లో నుంచి తీసేయి. ఆ రేపు ఎల్లుండి అనేది ఎప్పటికీ రాదు. జస్ట్ స్టార్ట్ చేస్తే మనం ఫిగర్ అవుట్ చేస్తాం. ఓకే, వాట్స్ వర్కింగ్, వాట్స్ నాట్ వర్కింగ్. ఇది వర్క్ అవుతుంది, సో ఐ నీడ్ టు డబుల్ డౌన్ ఆన్ దాట్. ఇట్స్ నాట్ వర్కింగ్, మేబీ ఐ నీడ్ టు రీఅసెస్ ఆన్ దాట్. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ బ్రో. ఫైనలీ ద 6th one, ఇది చాలా ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ యంగ్ ఏజ్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను దీనివల్ల చాలా టైం వేస్ట్ చేసుకున్నా. ద నంబర్ 6, ఇట్స్ ఎన్వైరాన్మెంట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బ్రో. ఎన్విరాన్మెంట్. నీకుండే సర్కిల్లా ఎట్లాంటి వాడు నీ ఫ్రెండ్ లాగా ఉన్నాడు అది ఆలోచించు. ఆ 4 ఫ్రెండ్స్ని 5 ఫ్రెండ్స్ని యావరేజ్ తీసుకుంటే దిస్ ఈస్ యువర్ లైఫ్. నేను నా బీటెక్లో ఉన్నప్పుడు నా చుట్టూ మొత్తం బెట్టింగ్ రమ్మి ఆడేటోళ్ళు ఉండే. నేను కూడా బెట్టింగ్ రమ్మి ఆడేకి అడిక్ట్ అయిపోయినా. అందరు జంక్ ఫుడ్ తింటుండే, నేను కూడా జంక్ ఫుడ్ అడిక్ట్ అయిపోయినా. నాకు ఉండే 2 ఆప్షన్లు. ఒకటి, నేను వీళ్ళ నుంచి దూరం వెళ్ళిపోయి ఒక్కనే ఉండాలా. ఎందుకంటే ఆ ఎంజాయ్ చేసే లైఫ్ని దాని నుండి బయటకు రావడం కష్టం. నాకే కాదు, మీకు కూడా. ఇప్పుడు మీరు ఎంతోమంది బీటెక్స్ ఇంటర్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్ సర్కిల్, ఆ ఎంజాయ్మెంట్ జోన్ నుంచి బయటకు రావడం ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు ఇంపాసిబుల్. బట్ నీకు నిజంగా ఒకటి కావాలి అంటే యూ నీడ్ టు టేక్ దట్ డెసిషన్ బ్రో. నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది నేను అసలు డెసిషన్ తీసుకోవడానికి. బట్ వన్ డే ఐ రియలైజ్డ్ నేను ఇట్లుంటే కష్టం. ఐ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దాట్. ఐ స్టార్టెడ్ స్టేయింగ్ అలోన్. సో చెప్పినా కదా, ఇట్ టుక్ మీ సో మెనీ ఇయర్స్ టు ఫిగర్ అవుట్. నౌ ఐ డోంట్ స్టే విత్ ఎనీవన్. నా ఫ్రెండ్స్ సర్కిల్ ఇస్ వెరీ ఫింగర్స్తో కౌంట్ చేయొచ్చు. ఫింగర్స్తో కూడా మేబీ 1, 2, 3 అంతే, అంతకుమించి ఏముండదు. మనం అనుకుంటాం ఎంత సర్కిల్ ఎక్కువ ఉంటే అంత మంచిది అనుకుంటాం. సర్కిల్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ద క్వాలిటీ ఆఫ్ దట్ సర్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీకు అందరు తాగేటోళ్ళు, ఇష్టం ఉన్నట్లు తాగడం, తినడం, ఎంజాయ్ చేయడం, డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం, అండ్ బెట్టింగ్, రమ్మీ, ఇట్లాంటి లైఫ్ పీపుల్తో నువ్వు ఉన్నావనుకో, నువ్వు కూడా వాళ్ళలో ఒకలాగా అయిపోతావు. అండ్ ఆల్సో ద పీపుల్ హూ గో టు జిమ్, హూ ఫోకస్ ఆన్ దేర్ హెల్త్, హూ ఫోకస్ ఆన్ దేర్ మనీ, ఫ్యామిలీ, కెరియర్, ఇట్లాంటి పీపుల్తో ఉన్నావనుకో, నువ్వు కూడా వాళ్ళలో ఒకళ్ళు అయిపోతావు. సో సింపుల్ బ్రో,
యూ హ్యావ్ ఎ డెసిషన్ టు మేక్. నేను ఎట్లాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నా, క్వశ్చన్ నెంబర్ 1. నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళ గోల్స్ ఏంది, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంది. క్వశ్చన్ నెంబర్ 2, ఇవన్నిటికీ ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని రాసుకో. యూ విల్ అండర్స్టాండ్ వెదర్ టు స్టే విత్ దెమ్ ఆర్ స్టే ఎలోన్. ఇది అర్థమైన తర్వాత మేక్ ఎ డెసిషన్ తీసుకో అండ్ దెన్ నెక్స్ట్ స్టార్ట్. అది కష్టమే, ఆ ఎంజాయ్మెంట్ లైఫ్ నుంచి బయటకు రావడం కష్టం. బట్ మీకు ఒకటి కావాలంటే యూ నీడ్ టు సాక్రిఫైస్ వన్ థింగ్, రైట్? నేను ఆ ఏజ్లో మేబీ 20 ఆ ఏజ్లో సాక్రిఫైస్ చేసిన. ఐ నో అప్పుడు నాకు కష్టం అనిపించింది, అరే ఇది ఎంజాయ్ చేసే లైఫ్ రా, నేను ఇట్లా ముక్కొని ఉండడం కరెక్టేనా అని అనిపించింది. బట్ నౌ వెన్ ఐ జస్ట్ టర్న్ 27 టుడే, ఐ మేడ్ ద రైట్ డెసిషన్. బికాస్ నేను ఇంకా అదే ఎన్విరాన్మెంట్లో ఉంటే ఇప్పుడు ఎట్లుంటుండే తెలుసా, నా జేబులో 100 రూపాయలు ఉండకపోతుండే, వాడిని విని అడుక్కుంటుండే, మళ్ళీ అదే బెట్టింగ్, మళ్ళీ అదే రమ్మి, ఆల్కహాల్, డ్రగ్స్, స్మోకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్ దీస్ థింగ్స్కి అడిక్ట్ అవుతుండే. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ ఆర్ ఇన్ యువర్ 20s, ఈ మిస్టేక్ అసలు చేయకుండా చూస్ యువర్ ఎన్విరాన్మెంట్ బ్రో. ఇట్స్ వెరీ డేంజరస్ బ్రో, ఎన్విరాన్మెంట్. ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న థింగ్స్ కోసం లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు, అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. అండ్ దీస్ ఆర్ ద 6 థింగ్స్: టైమ్, మనీ అండ్ ఫ్రీడమ్, ఫ్యామిలీ, హెల్త్, పర్పస్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ 6 థింగ్స్, ఇట్స్ నాట్ జస్ట్ నేమ్స్. ఇది ఒక నేమ్స్ కాదు, నాట్ జస్ట్ లెటర్స్. దీస్ ఆర్ బిగ్ థింగ్స్. ఎంత బిగ్ థింగ్స్ అంటే ఒక మనిషిని లైఫ్ని అయితే ఇటా చేసేస్తాయి. ఇఫ్ యూ యూజ్ ఇట్ రైట్, you'll go this side. If you use it wrong, you'll go this side. బట్ ఫైనలీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ అప్ టు యూ. కానీ నాకేదో ఈ రీల్ వైరల్ అవ్వాలి, నేనేదో మీరు చేంజ్ అవ్వాలి, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దిస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే సింపుల్, నేను ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన, ఇట్లాంటి సిచ్యువేషన్స్ నన్ను చాలా ఇంపాక్ట్ చేసినాయి. అట్లాంటి సిచ్యువేషన్స్లో నేను ఒక పర్టికులర్ డెసిషన్ తీసుకుంటే నా లైఫ్ బెటర్ అవుతుండే. ఆ డెసిషన్ నాకు 100% కంట్రోల్లో ఉంది, అయినా నేను తీసుకోలేను. అది తీసుకోకపోవడం వల్ల టుడే ఐఎమ్ 27. ఐ నీడ్ టు రియలైజ్ ఆల్ దీస్ థింగ్స్. ఏం చేస్తావు, చాలా టైం వేస్ట్ అయిపోయింది, బట్ ఏం చేస్తావు, రాదు కదా. అవన్నీ నేర్చుకొని రేపు ఏం చేయాలా, ఇవాళ ఏం చేయాలా, అంతకుమించి నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఇంతవరకు చూడడానికి వచ్చారు వీడియోని, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడి వరకు వచ్చినందుకు. బట్ ఇట్స్ నాట్ జస్ట్ వాచింగ్, జస్ట్ ట్రై టు ఇంప్లిమెంట్ దీస్ థింగ్స్. ఆస్క్ రైట్ క్వశ్చన్స్. అసలు నేను ఏం చేస్తున్నా, నేను ఎందుకు బతుకున్నా, మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంది, నా పర్పస్ ఏంది, నా ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది, నా హెల్త్ కండిషన్ ఎలా ఉంది. ఎందుకంటే యూ డోంట్ నో ఇఫ్ యూ డై టుమారో ఆర్ నాట్. పీపుల్ టెల్ యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. ఎంజాయ్ చేయాలి, బట్ ఎంజాయ్మెంట్ అనేది ఇట్ ఆల్సో హ్యాస్ డిఫరెంట్ మీనింగ్. రియల్ ఎంజాయ్మెంట్, స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫోకసింగ్ ఆన్ హెల్త్, ఈటింగ్ గుడ్ ఫుడ్, ప్రాపర్ స్లీప్, మెంటల్ పీస్, మనీ అండ్ ఫ్రీడమ్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, లవ్, ఎ పర్సన్ టు లవ్. దిస్ ఈస్ ఎంజాయ్మెంట్. నా వీడియో చూస్తూ యువర్ ఏజ్ ఈస్ యంగ్ అయితే మాత్రం యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ దట్ యూ కెన్ ఇంప్రూవ్. సింపుల్గా జస్ట్ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ అండ్ జస్ట్ స్టార్ట్. ఫెయిల్ అయినా సరే, ఏమన్నా సరే, గంగాలో పోనీ, జస్ట్ స్టార్ట్ చేయు. నేను అదే మిస్టేక్ చేసిన. జస్ట్ స్టార్ట్ చేయు అండ్ యూ విల్ ఫిగర్ అవుట్ ఎవ్రీథింగ్. నీ కళ్ళ ముందు రోడ్ కనిపిస్తుంది, ఒక స్టెప్ ఎక్కుతేనే ఇంకొక స్టెప్ కనిపిస్తుంది, ఇంకొక స్టెప్ ఎక్కుతేనే ఇంకొక స్టెప్ కనిపిస్తుంది. అంతేగాని నేను ఇక్కడుండి అక్కడ చూస్తా అంటే నడవది. It doesn't work like that. Okay, just start. And thank you so much for watching my video. And చెప్పినా కదా, if my video makes one person to change their life, one person to make a decision to start, నేను చాలా హ్యాపీ. Maybe I don't know, maybe this is my purpose, may not be, but we'll see. Time చెప్తుంది. And finally, see, you're not alone. If you want, you can share your story. You can text me, you can comment me on YouTube, and also నాకు Instagram channel ఉంది, Clarity with CKR అని. You can DM me on that also. See bro, we can build a successful life. నా సైడ్ నుండి I'll try to spend as much time as possible to help as many people as possible. This is what I'm trying. Maybe I can do this. I don't know if I can help everyone, but at least I'll try my best to reach as many people as possible through my content.